పవన్ కి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యమిస్తోంది. కూటమి పార్టీల నుంచి సరైన గౌరవం అందుతోంది. కేంద్ర పెద్దల నుంచి రాష్ట్ర స్థాయి వరకు దిగ్గజ నాయకులు పవన్ అంటే ఒక రకమైన గౌరవంతోనే చూస్తున్నారు. సరైన సమయంలో ఏపీలో కూటమి విజయానికి పవన్ ఒక కారణమయ్యారు. దేశంలో మరోసారి ఎన్డీఏ అధికారంలోకి రావడానికి ఏపీఏ కీలకంగా మారింది. దీంతో ప్రతి ఒక్కరిలోనూ పవన్ పేరు వినిపిస్తోంది. గతంలో టీడీపీలోనే పవన్ పాత్రపై ఒక రకమైన అభిప్రాయం ఉండేది. కానీ ఈ ఎన్నికల్లో పవన్ అనుసరించిన వ్యూహానికి టీడీపీ శ్రేణులు సైతం ఫిదా అయిపోయింది. ఇటీవల ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలోనూ ప్రమాణ స్వీకారోత్సవంలోనూ పవన్ వ్యవహార శైలితో ఆయనపై గౌరవం ఏర్పడింది. వాస్తవానికి పవన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనేది జనసైనికుల అభిమతం. కాపు సామాజిక వర్గం కోరిక కూడా అదే. కానీ వాటన్నిటినీ అధిగమించుతూ చంద్రబాబు సీఎం కావడానికి పవన్ అహర్నిశలు శ్రమించారు. తన ఇమేజ్ ను పణంగా పెట్టారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు సైతం పవన్ ఇమేజ్ కి ఎటువంటి భంగం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయన కోరకుండానే డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చారు. ఆయన కోరకుండానే కీలకమైన గ్రామీణాభివృద్ధి శాఖను అప్పగించారు. ఒక రకంగా చెప్పాలంటే గ్రామ పాలన అంతా పవన్ చేతిలో పెట్టేశారు చంద్రబాబు. అటు సచివాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెద్ద ఛాంబర్ను ఏర్పాటు చేస్తున్నారు. మరి పవన్ అభిరుచులకు తగ్గట్టుగా నేతనిని తీర్చిదిద్దుతున్నారు. పవన్ కోసం కొత్త కాన్వాయ్ను సైతం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యాలయం నుంచి ఉన్నతాధికారి కార్యాలయం వరకు కూడా సీఎం చంద్రబాబుకు చిత్రపటంతో పాటు పక్కనే ఉన్న ఫోటోను సైతం ఏర్పాటు చేయాలని తాజాగా సర్కార్ ఆదేశించినట్టుగా అయితే తెలుస్తోంది. గ్రామ వార్డు సచివాలయాలతో సహా ప్రతి చోట 2 చిత్రపటాలు ఉండి తీరాల్సిందేనని ఆదేశాలు ఇచ్చినట్టుగా సమాచారం. వాస్తవానికి ఇప్పటి వరకు ఇలాంటి విధానం లేదు. కేవలం ప్రభుత్వ కార్యాలయంలో సీఎం చిత్రపటం మాత్రమే ఉంటుంది. రాష్ట్రపతి, ప్రధాని ఫొటోస్ని ఏర్పాటు చేస్తారు. కానీ ఈసారి రాష్ట్రంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల సమస్యల దృష్ట్యా గౌరవం ఇవ్వాలన్న కోణంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.